జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ కట్టడాల వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నవయుగ బరితెగింపు అవినీతి జరిగే శాఖల్లో ఎత్తిపారుదల రెవెన్యూ శాఖలో మొదటి వరుసలో నిలుస్తాయి. కోట్ల సంపాదించుకున్నట్టు అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చి కోట్ల సంపాదించుకుంటున్న ఎక్కడైనా సరే మనం ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్తే కష్టంగా డబ్బు లేని 500 1000 డబ్బులు తీసుకుని ఎక్కడ కూడా పని చేయట్లేదు. ఇది బహిరంగంగానే జరుగుతుంది. చర్చ 10,000 లంచం తీసుకున్నాగా ఏసీబీకి పట్టుబడింది, లేదా 5,000 లంచం తీసుకున్న ఒక పోలీస్ అధికారి పట్టుబడిందన్న విషయాలు చూస్తూ వస్తున్నాం. ప్రభుత్వ భూముల నుంచి రాత్రి ప్రయాణ రోడ్ ఇస్తే ఎందుకు ఎంఆర్ఓ అక్కడ పోలీసులు ఎందుకు స్పందిస్తలేరు? ఈ హైడ్రా తీసుకొచ్చిందే ప్రధానంగా అక్రమ కట్టడాలని, ఈ నాళాలపై ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళని హైడ్రా ప్రధానంగా తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేరా బాలకృష్ణ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? ప్రభుత్వం మారిన తర్వాత తన ఒక రేరా అధికారికి అన్ని కోట్లు ఎట్లొచ్చినాయని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్నిస్తూ తన జైల్లో పెట్టింది. నల్గొండ జిల్లాలో ఫ్రీ లాంచింగ్ పేరుతో అక్రమంగా కొనుగోలు చేస్తే ఇట్లాంటి డిజైన్ మీకు యాస్టిన్స్ గా మీకు అదే కనిపిస్తామని చెప్పేసి కేవలం ఆ ఫోటో వరకే ఫోటోషాప్ చేసి నేను పెట్టడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు DD9. నేను పవన్. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ కట్టడాల వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆ న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ వస్తున్నా, అక్కడ ఉన్న ప్రతినిధులు ఏదైతే మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్న పేపర్స్ లో ప్రధానంగా బ్యానర్ ఐటమ్ వేసినా సరే అక్రమ కట్టడాలు ఆగడం లేదు. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడ కూడా వినిపించుకోవడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఏదైతే బేగంపేట దగ్గరలో ఉన్న ఈ నవయుగ కన్స్ట్రక్షన్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నవయుగ కన్స్ట్రక్షన్ గురించి ఎందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదు? ఇన్నిసార్లు ప్రజలు కావచ్చు, నాయకులు, ప్రజాప్రతినిధులు కంప్లైంట్ ఇచ్చినా సీరియస్ గా హైడ్రా లాంటి సంస్థలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రజల నుంచి చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఈ ప్రధానంగా ఆంధ్రప్రభ పేపర్ చూసుకుంటే మనకు కంటిన్యూగా ఈ రెగ్యులర్ గా లాస్ట్ కొన్ని రోజులుగా కంటిన్యూ ఆర్టికల్స్ వేస్తూ వస్తుంది నవయుగ కన్స్ట్రక్షన్స్ పైన. ఏ విధంగా వాళ్ళు అక్రమంగా కట్టడాలు కడుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ కన్నా వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్న విషయాలు పూర్తిగా వాళ్ళ ఆధారాలతో బయటపెట్టిన వైనం మనకు రెగ్యులర్ గా కనిపిస్తూ వస్తుంది. అయినా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న కలెక్టర్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదని అక్కడున్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. నవయుగ బరితెగింపు టౌన్ ప్లానింగ్ అధికారులే ఖతర్నాకులు, లేని స్థలానికి అడ్డగోలు అనుమతులు. నవయుగ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ బరితెగించి భూ ఆక్రమణకు తెగబడుతుంటే అక్రమాలతో కుమ్మక్కై జిహెచ్ఎంసీ బిల్డింగ్ కమిటీ లేని స్థలాలకి అడ్డగోలుగా అనుమతులు జారీ చేసి ఏసీ గదుల్లో కూర్చొని రాచ మర్యాదలు పొందుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. అక్రమాలు కట్టడి చేయాల్సిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పట్టా లేకుండా పోవడం, అక్రమార్కులు చెలలేకపోతున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి. అత్యధికంగా అవినీతి జరిగే శాఖల్లో HMDA, GHMC, నీటిపారుదల, రెవెన్యూ శాఖలో మొదటి వరుసలో నిలుస్తాయి. బహిరంగంగానే చర్చ జరుగుతున్నప్పటికీ అవినీతి నిరోధక శాఖ అధికారులు మాత్రం పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు కొండలు తవ్వి ఎలుకలు పడుతున్నారు తప్ప తిమింగలంపై నజర్ పెట్టకపోవడం వెనుక లోగుట్టు పేరు వాళ్లకు ఎరుక అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదైతే ప్రధానంగా ఈ నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇట్లా అక్రమ కట్టడాల విషయంలో పూర్తిగా వీళ్ళు తీసుకున్న ఏదైతే స్క్వేర్ మీటర్స్ ఉంటాయో దానికి ఇంకా అదనంగా ఆక్రమించి ప్రభుత్వ స్థలాన్ని అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. సో దాంతో కంటిన్యూగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియా ప్రతినిధులు పూర్తిగా నవయుగ కన్స్ట్రక్షన్స్ పైన చాలా ఆర్టికల్స్, బ్యానర్ ఐటమ్స్ రాస్తూనే వచ్చి, కానీ ఇక్కడ కూడా ఈ అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా స్పందించిన వైనం మనకు కనిపిస్తలేదు. ప్రధానంగా ఈ దీంట్లో ఈ ఏదైతే అక్రమాలు అవినీతి నిరోధక శాఖ కూడా పట్టించుకోవడం లేదు. నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో నిజంగా పర్మిషన్ తగినట్టు పర్మిషన్స్ ఇస్తే, బిల్డింగ్ తగినట్టు పర్మిషన్స్ ఇస్తే ఎందుకు అక్రమ కట్టడాలు నెలకొంటాయి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక లైన్ చూడొచ్చు. అక్రమార్కులతో కుమ్మక్కైన జిహెచ్ఎంసీ బిల్డింగ్ కమిటీ లేని స్థలానికి అడ్డగోలుగా అనుమతులు. నిజంగానే ఈ కన్స్ట్రక్షన్ చూస్తే మనకు అదే విధంగా అనిపిస్తుంది. అక్రమార్కులతో అక్కడ ఉన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన బిల్డింగ్ కమిటీ పర్మిషన్ ఇచ్చినట్టు, నిజంగానే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చినట్టు మనకు ప్రధానంగా కనిపిస్తున్న వైనం కనిపిస్తుంది. నిజంగా ఒకవైపు ఏసీ గదుల్లో కూర్చొని రాచ మర్యాదలు పొందుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వం మీకు అంత సౌకర్యాలు ఇచ్చి, అంత ఏసీ గదులు ఇచ్చి, అయినా మీరు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు అనుకూలంగా పనిచేయమంటే ఏసీ గదుల్లో కూర్చొని పెద్ద పెద్ద బిల్డర్స్ కి వచ్చి నవయుగ లాంటి కన్స్ట్రక్షన్స్ బిల్డర్ గా వచ్చి మీరు పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు ఎన్నో కొన్ని వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని మీరు ఏసీ గదుల్లో ప్రభుత్వ స్థలాలు కూర్చొని అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇక్కడ ఒక లైన్ చెప్పడం జరుగుతుంది.
అక్రమాలను కట్టడి చేయాల్సిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పట్ట లేకుండా పోయింది. నిజంగానే ఈ ఇట్లాంటి కొన్ని చూసినప్పుడు ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా పట్ట లేకుండా పోయినట్టు మనకు కనిపిస్తుంది. అత్యధికంగా అవినీతి జరిగే శాఖల్లో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖలు మొదటి వరుసలో నిలుస్తున్నాయి. బహిరంగంగానే చర్చ జరుగుతున్నప్పటికీ ఇది మాత్రం నిజమండి. ఎందుకంటే గతంలో రేరా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ పరిధిలో రేరా అయితే రేరా ప్రధాన కార్యదర్శి కోట్ల సంపాదించుకున్నట్టు అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చి కోట్ల సంపాదించుకుంటున్న ఆ వైనం రేరా బాలకృష్ణ బయటపడడం జరిగింది. సో దానికి ప్రభుత్వం మారగానే కేవలం ప్రభుత్వం మారింది తప్ప రేరా బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కావచ్చు, హెచ్ఎండి ఆఫీస్ లో వాళ్ళు కూర్చొని కోటాను కోట్లు ప్రజల భూములు కావచ్చు అక్రమంగా పర్మిషన్స్ ఇస్తూ వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. నిజంగానే ప్రజలు చర్చించుకున్నట్టు ఎక్కడైనా సరే మనం ప్రభుత్వ ఆఫీస్ లోకి వెళ్తే, ఇటు రెవెన్యూ ఆఫీస్ లోకి వెళ్తే ఖచ్చితంగా డబ్బు లేని 500 1000 రూపాయలు ఆ మనిషిని బట్టి ఆ పనిని బట్టి డబ్బులు తీసుకొని ఎక్కడ కూడా పని చేయట్లేదు. ఇది బహిరంగంగానే జరుగుతుంది చర్చ. నిజంగానే ఇది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా దీన్ని ఇది ఎక్కడ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరైనా సరే మీకు కావాల్సిన భూ పర్మిషన్ కావచ్చు, లేకపోతే ఈ నారా పర్మిషన్ కావచ్చు, చిన్న పర్మిషన్స్ గురించి అక్కడ ఉన్న రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ కి వెళ్ళిన సార్ మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఒక ఆపరేటర్ కావచ్చు, ఒక ఆపరేటర్ 500 తీసుకుంటే వారి పైన వారు 1000 రూపాయలు తీసుకుంటారు, వారి పైన వారు 10,000 తీసుకుంటాడు. స్టేజ్ మారింది తప్ప ఎక్కడ కూడా ఈ అవినీతి కావచ్చు అక్కడ తీసుకునే డబ్బులు మారట్లేదని చెప్పేసి కూడా మనకి ఈ వార్త చూస్తే తెలుస్తుంది. అధికారులు మాత్రం పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి కొండలతో వేలుకలు పడుతున్నారే తప్ప తిమింగలంపై నజరు పెట్టకపోవడం వెనుక లోగుట్టు పిలమార్లకు ఎరుగానే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే చిన్న మనం రీసెంట్ టైంలో చాలా న్యూస్ చూస్తున్నాం. ఒక ఏదైతే అధికారి పట్టుబడడం 10,000 లంచం తీసుకుండగా ఏసీబీకి రిటైర్ పట్టుబడింది, లేదా 5,000 లంచం తీసుకుని ఒక పోలీస్ అధికారి పట్టుబడింది అనే విషయాలు చూస్తూ వస్తున్నాం. వీళ్ళు కేవలం ఏసీబీ కూడా కేవలం చిన్న అధికారులపై దృష్టి పెడుతుంది తప్ప దానిపైన ఎవరు ఉన్నారు? ఇట్లాంటి నవయుగ కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్ ఇచ్చే వాళ్ళు ఎవరన్నా కోట్లు లంచాలు తీసుకుని అడ్డగోలుగా పర్మిషన్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళని ఎందుకు పట్టలేకపోతున్నారని ప్రభుత్వ అధికారులు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. బిల్డింగ్ కమిటీ అక్రమాలతో కుమ్మక్క ఏసీ గదుల్లో రాచ మర్యాదలు పట్టాలేని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జేసీ ఆదేశాలు బేకార చర్యలకు ఆదేశించిన స్పందించని ఆర్డీఓ ఎంఆర్ఓ లావుని భూముల నుంచి రోడ్డేస్తున్న వెంచర్ నిర్వాహకులు మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి బౌరంపేట గ్రామం సర్వే నంబర్ 166/1 అనుమతులు లేకుండా నిర్మాణం అవుతున్న రోడ్డుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా దుండగా ఎంఆర్ఓ మాటిని పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా ప్రభుత్వ భూమి నుంచి రాకపోకలు సాగకుండా ట్రెంచ్ కొట్టి వదిలేశారు. అయితే వెంచర్ నిర్మాణదారులు మాత్రం రాత్రి మట్టి కంకర పోసి రోడ్డుకు మార్గం సగమయం చేసుకున్నారు. ఓ పక్క అధికారులు చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులకు చెప్తున్నా తెర వెనుక వెంచర్ నిర్వాహకులు అమ్ముడుపోయేటట్టు స్పష్టంగా తెలుస్తుంది. అక్రమ రోడ్ నిర్మాణంలో ఎంఆర్ఓ మతిన్, కమిషనర్ వెంకటేష్ నాయకులు ప్రతిస్పష్టంగా కనిపిస్తుంది. గతంలో లావుని భూముల్లో కూల్చివేత, నేడు ఆ ఎంఆర్ఓ మౌనవ్రతం. తనదేమీ తక్కువ కాదంటున్న కమిషనర్ పక్కా ప్లానింగ్ ప్రకారమే ఎంఆర్ఓకు లేక ప్రభుత్వ భూములు కోల్పోతే టీడీఆర్ ఇస్తామంటూ నోటీసులు, ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా నిర్ణయాలు, జెట్ స్పీడ్ తో అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణం అడ్డుకోలేకపోతున్న అధికారం మౌనం. ఎందుకంటే ఈ ప్రైవేట్ సంస్థలు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంస్థలు కావచ్చు, లేకపోతే లేట్లు వేసే రియల్టర్లు కావచ్చు, వాళ్ళు పూర్తిగా అధికారులతో అధికారులు వీళ్ళతో కుమ్మక్కై ఈ రియల్టర్లు ఏదైతే ఈ ప్రభుత్వం ఆక్రమించే వాళ్ళు అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, అక్కడ కమిషనర్ కి ఎంతో కొంత ముట్ట చెప్తే తప్ప అక్కడ వీళ్ళు కావాలనుకున్న అయితే లేదు. ఎక్కడైనా సరే ఒక పక్క ప్రభుత్వం ఆక్రమిస్తే వాడు డబ్బులు ఇవ్వకుండా కావచ్చు, లేదు ఇంకేదైనా కావచ్చు, వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకున్న వైనం ఆ ఘటనలో చూస్తాం. కానీ ఇంత పెద్ద నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆ రోడ్డు ప్రభుత్వ భూముల నుంచి రాత్రి రోడ్ ఇస్తే ఎందుకు ఎంఆర్ఓ కావచ్చు అక్కడ పోలీసులు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకంటే వీళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు తీసుకున్న వైనం కనిపిస్తుందని చెప్పేసి కూడా మనకి ఈ వార్త చూస్తే తెలుస్తుంది. మనం చర్చించుకున్నట్టు ప్రభుత్వ భూముల నుంచి ఈ రోడ్ ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అయితే ఖచ్చితంగా ఇయ్యలేరు. ఒక సామాన్యుడు కావచ్చు, లేదంటే ఎవరైనా సరే
అటు అధికారుల పర్మిషన్, పోలీసుల అండతో, అధికారుల అండతో తప్ప రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేయడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఒకవేళ ఇట్లాంటి రోడ్లు రాత్రికి రాత్రి నిర్మించాలంటే ఖచ్చితంగా అటు అధికారుల అండ, పోలీసుల అండతో ఇట్లాంటి నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ హైడ్రా తీసుకొచ్చిందే ప్రధానంగా హైదరాబాద్ లో కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా అక్రమ కట్టడాలని, ఈ నాళాలపై ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళని నిర్ధారించడానికి హైడ్రా ప్రధానంగా తీసుకొచ్చింది. దాని దగ్గర ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ కూడా ఫాయిదా లేకుండా తప్ప కేవలం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి హైడ్రా అనే పేరు పేదవాళ్ళకి తప్ప ఈ డబ్బున్న వాళ్ళకి కావచ్చు, కాంట్రాక్ట్లకు ఇట్లాంటి వాళ్ళకు అది వర్తిస్తలేదని చెప్పేసి కూడా చాలా మంది నుంచి విమర్శలు వచ్చినాయి. నిజంగానే హైడ్రా లో ఉన్న అధికారులు కావచ్చు దాన్ని నిర్ణయం చేసుకుంటున్నారు. వైపు జిహెచ్ఎంసీ అధికారుల పైన అన్నిగానం ఆరోపణలు వస్తుంటే ఎందుకు హైడ్రా స్పందించట్లేదు? నవయుగ నిర్మాణం సంస్థ నిర్మాణం లాంటి ఎందుకు ఆపడం లేదు? ఇదైతే ఇక్కడ కొన్ని రోజులుగా జరుగుతుంది. ఇంత పెద్ద బిల్డింగ్ రాత్రికి రాత్రి అయితే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకోదు కదా. దాదాపు ఏం కాదన్నా 10 ఫ్లోర్ ఉంటుంది కదా. ఆ 10 ఫ్లోర్ నిర్మాణాన్ని ఒక్క రాత్రిలో కన్స్ట్రక్షన్ పూర్తి చేయదు కదా. దీన్ని ఏదైతే భూమి పూజ చేసినప్పటి నుంచి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దానికి వస్తూ ఉంటారు, దానికి చెకింగ్ ఉంటాయి, ఇతర పనులు ఉంటాయి. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఎందుకు వెలుగులోకి రాలేదు? కేవలం ఒక పత్రిక రాస్తే తప్ప మీకు ఈ వార్త తెలియదు అంటారా? ఒకవైపు జనాలు ఏదైతే చుట్టుపక్కల ఉన్న జనాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా సరే, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రేరా అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేరా బాలకృష్ణ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? ప్రభుత్వం మారిన తర్వాత తన ఒక రేరా అధికారికి అన్ని కోట్లు ఎట్లొచ్చినాయని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్నిస్తూ తన జైల్లో పెట్టింది. కేవలం ప్రభుత్వం మారింది, రేరా హెచ్ఎండిఏలో ఉన్న అధికారులు మారారు తప్ప వాళ్ళని రీప్లేస్ చేస్తూ కొత్త అధికారులు వచ్చిళ్ళు. ఇంకెక్కడ కూడా వాళ్ళలో మార్పు రాలేదన్నట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి నిర్మాణాలకు వాళ్ళ అడ్డగోలు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు మార్పు వస్తుంది? వీళ్ళు డబ్బులు పెట్టడం, అధికారులు పర్మిషన్స్ ఇవ్వడం తప్ప ఇంకోటి ఏమీ లేదన్నట్టు కూడా ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులే ఖతర్నాక్, లేని స్థలానికి అడ్డగోలుగా అనుమతులు, బిల్డింగ్ కమిటీ అక్రమార్కులతో కుమ్మక్కు, ఏసీ గదుల్లోనే రాచమర్యాదలు, పత్తాలేని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కొండలు తవ్వి ఎలుకలను పడుతున్న ఏసీబీ, గోదావరి ముళ్ళనున్న కొనుగోలుదారులు చేతులు కాల కాపులు పట్టుకుంటారా? బల్దీ ఆవాస్ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? తిమింగలంపై ఏసీబీ నజర్ పెట్టుకోవడానికి కారణమేంటి? నిర్మాణ అనుమతులు రద్దు చేయాలంటూ స్థానికులు. నిజంగానే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే దానికి సంబంధించిన ప్లాన్ ఇచ్చే అధికారులే ఖతర్నాకులు. ఎందుకంటే వాళ్ళ హస్తం లేనిదైతే ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించడానికి ఆస్కారమే లేదు. కానీ నిజంగా వాళ్ళ హస్తం ఉంది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎట్టుపోయింది. ఒకవైపు ఏసీబీ లాంటి అధికారులు చోటా మోటా అధికారాన్ని రెడ్ హ్యాండింగ్ గా పట్టుకున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తిగా పనిచేస్తున్నాం. అవినీతి నిరోధక శాఖ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. ఎక్కడ కూడా అధికారులు లంచాలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు ఇట్లాంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, రేరా లాంటి హెచ్ఎండి, జిహెచ్ఎంసీ ఉన్న పెద్ద పెద్ద అధికారులను ఎందుకు పట్టుకోలేకపోతుంది? ఇక్కడున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు దొరకడం లేదు? వీళ్ళపైన ఎందుకు దృష్టి సాధించలేదు? అప్పటికి కూడా పట్టుకుంటే అవినీతి నిరోధించినట్టేనా? ఇట్లాంటి ఆ బిల్డింగ్స్ వల్ల చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు సఫర్ అవుతున్న విషయం ఉన్న అధికారులు తెలియదంటారా? బల్దియా వాసులు విచారణకు ఎందుకు ఆదేశించడం? ఎందుకు బల్దియా వాసు ఇప్పుడైతే జిహెచ్ఎంసీ అధికారి ఎందుకు బల్దియాకి సంబంధించిన అధికారిని ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? ఎందుకంటే అక్కడ రిపోర్ట్లు కావచ్చు, వీళ్ళు తయారు చేసే రిపోర్ట్లు తనకు అనుకూలంగా తయారు చేసింది కాబట్టి వాళ్ళు విచారణకు ఆదేశించడం లేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా అనుకోవడం జరుగుతుంది. నిర్మాణ అనుమతులు రద్దు చేయాలంటూ స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదని మనకు తెలుస్తుంది. ఇదే విషయం సూర్యాపేట జిల్లాలో కూడా ఈ అక్రమంగా నిర్మిస్తున్న వైనం కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో ఈ ఫ్రీ లాంచింగ్ పేరుతో అక్రమం ఉందా? ఏదైతే ఫ్రీ లాంచింగ్ శ్రీలక్ష్మి సాయి మహామోసం, చారీ బ్రదర్ చెప్పిందే రేటు, అమ్మిందే ప్లాట్లు, 100 ఎకరాల్లో వెంచర్ నిర్మాణాలంటూ ప్రగల్భాలు, ఫ్రీ లాంచింగ్ అంటూ 100 ప్లాట్లు గాల్లో విక్రయాలు, అక్రమార్కులకు ప్రజాప్రతినిధుల అధికారుల అండ, హెచ్ఎండిఏ డిటిసిపి రేరా అనుమతులు మచ్చుకైనా కనిపించవు, నాలా కనెక్షన్ ఊసే ఉండదు, గ్రీన్ బెల్ట్ జాడే లేదు, 100 కోట్లు కొల్లగొడుతున్న రియల్ మాఫియా, యాదాద్రి జిల్లాలో వెలుగు చూస్తున్న అక్రమం. నిజంగానే ఫ్రీ లాంచింగ్ పేరుతో దానికి పూర్తి స్థాయిలో రోడ్ పర్మిషన్ ఉన్నది, నాలా పర్మిషన్ ఉన్నది, వారికి ఏ పర్మిషన్ ఉన్నది? కేవలం
ఇక్కడ మేము ఆ పెద్ద ఎత్తున బిల్డింగ్స్ కట్టాలి, పెద్ద ఎత్తున ప్లాట్లు ఇస్తామని ఆ ప్రచారంతోనే ప్రజల్ని మోసగిస్తూ ఇక్కడ వాళ్ళ డబ్బు సంపాదించుకోరు. కానీ అక్కడ ఉన్న అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ముట్టింది కాబట్టి అక్కడ ఉన్న అధికారులు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. హెచ్ఎండి డిటిసిపి రేర్ ఆంగ్లతో మర్చిపోయినా కనిపించేది చూడొచ్చు. కేవలం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే వరకే వాళ్ళ పని. మొదలు పెట్టిన తర్వాత ఏ అధికారులు వచ్చినా సరే వాడిని అయితే బెదిరియాలి, డబ్బులు ఇచ్చి ఆ నూరు మూపియాలన్న వైనమే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ లో ఉన్న కొందరు గూండాలు చేస్తున్న ఆ వైనం మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి జిల్లాలో రౌడీజం ఎక్కువ చూసాం. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రౌడీలుగా మారి ఈ భూదందాలు చేయడం జరుగుతుంది. ఈ భూదందాల వల్ల ఎంతో మంది మధ్యతరగతి పేద ప్రజలు మోసపోయిన వైనం కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా పోయినా మనకు తెలుస్తుంది. వెంచర్ ముఖద్వారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం పరిధిలో రియల్ మాఫియా ఫ్రీలాన్సింగ్ పేరుతో అమాయకపు కొనుగోలుదారును నట్టేట ముంచుతుంది. రంగురంగుల బ్రోచర్లు, సినీ తారల ఫోటోలను ముద్రించి వాటి ద్వారా ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వైటిడిఏ మహాగిరి టౌన్షిప్, మల్లాపూర్ మహాగిరి టౌన్షిప్, కల్వపల్లి మహాగిరి టౌన్షిప్, మాసాయిపేట్ మహాగిరి టౌన్షిప్ అదనంగా మరికొన్ని ఎకరాలు వేస్తున్న వెంచర్లతో కలిపి 100 ఎకరాలు ఎటువంటి టీటీడీసీ వైటీడీఏ రేరా కనీసం గ్రామ పంచాయతీ అనుమతులు కూడా తీసుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు నోట్ల కట్టలతో నూరు ముగించి అమాయకపు కొనుగోలుదారుల నుంచి 100 కోట్లు కొల్లగొడుతున్న ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు వెంచర్లో రోడ్ల నిర్మాణం, పర్మిషన్ లేకుండా రోడ్ల నిర్మాణం, వెంచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, వీటికి ఎక్కడ కూడా పర్మిషన్ లేదని కూడా ఇక్కడ ప్రధానంగా ఒక ఆర్టికల్ లో మనకు చూడొచ్చు. మనం దీన్ని గమనిస్తే బ్రోచర్ కే పరిమితమైన వెంచర్ కేవలం ఏదైతే డిజైన్ చేస్తారో సిస్టమ్ లో ఈ డిజైన్ ని అన్ని పర్మిషన్స్ తో లేకపోతే 100 ఫీట్ రోడ్ తో లేకపోతే ఇంకో రోడ్ తో మీకు కొనుగోలు ఏదైతే ఇక్కడ ఉన్న వెంచర్ మీరు ప్లాట్ కొనుగోలు చేస్తే ఇట్లాంటి డిజైన్ మీకు యాస్టిన్స్ గా మీకు అదే కనిపిస్తామని చెప్పేసి కేవలం ఆ ఫోటో వరకే ఫోటోషాప్ చేసి పెట్టడం జరుగుతుంది. చాలా మంది అమాయకులు నిజంగానే అతి తక్కువ ధరలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉంటే ఇట్లాంటి మాకు ఆ స్పేసియస్ లేకపోతే ఇట్లాంటి అందంగా ఉన్న భూములు వస్తాయని చెప్పేసి చాలా మంది ఏదైతే కొన్నవారు మిడిల్ క్లాస్ వాళ్ళు భూమి పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మోసపోయిన వైరం కనిపిస్తుంది. సో మరొకటి బ్రోచర్ కే పరిమితమైన విల్లా శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ మరో జిఎస్ఆర్ సాయిత కానుందా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మున్సిపాలిటీ అమినాపూర్ గ్రామంలో ఫ్రీలాన్సింగ్ పేరుతో సాయిత డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభమైన కాన్సెప్ట్ తో అమాయక కొనుగోలుదారులను నమ్మించి మోసం చేస్తున్న చెప్పేసి కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. కేవలం బ్రోచర్లు మనకి ఇచ్చే బ్రోచర్లు వాళ్ళు డిజైన్ చేసిన విధానం ఒకటి ఉంటుంది, మనకు అమ్మే విధానం ఒకటి ఉంటది. ఇక్కడ కూడా వాళ్ళు పూర్తిగా మొదటిసారి మన దగ్గరకు వచ్చినప్పుడు మీకు అన్ని పర్మిషన్స్ తో మేము విల్లాలు కట్టిస్తాం లేదంటే ఇంకో ప్లాట్ అమ్ముతామన్న వాళ్ళు పూర్తిగా కేవలం వాళ్ళు ముందే డిజైన్ చూపిస్తారు. ఇట్లాంటి విల్లాలు అందమైన విల్లాలు చూపించి మీకు పూర్తిగా మీరు తక్కువ డబ్బుతో ఇట్లాంటి అన్ని పర్మిషన్స్ ఇట్లాంటి విల్లాలు వస్తాయని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు కొల్లగొట్టిన తర్వాత అధికారులు మన జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, హైడ్రా లాంటి వాళ్ళు ఈ అక్రమ కట్టడాలు చెప్పేసి వాళ్ళ మీద వాడడం పూర్తిగా వాళ్ళు ఒకవైపు కొన్నోడిని అడగలేవు, కూల్చేసిన అడగలేవు ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి స్థాయిలో ఇట్లాంటి అక్రమ కట్టడాన్ని నివారించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. ఒకవైపు ప్రజలు ఈ రియల్ ఎస్టేట్ విషయంలో కూడా చాలా మంది మోసపోతున్నారు. ప్రజలు కూడా కాస్త అడ్వాన్స్ గా ఉండాలి, ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి పర్మిషన్స్ లేవని కూడా తెలుసుకొని పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.